కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 1వ తేదీన జరిగిన హత్య కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కానీ పోలీసులు 3గురిని మాత్రమే అరెస్ట్ చూపిస్తున్నారు. మరో 2 పరారులో ఉన్నట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ చెప్పారు. కర్నూలు 1 టౌన్ పిఎస్లో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఓ నిందితుడు లొంగిపోగా 3గురిని మాత్రమే అరెస్ట్ చూపడం వెనుక వివాదం నెలకొంది. డీఎస్పీ బాబు ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం షేక్ ఇజహార్ అహ్మద్ అనే వ్యక్తిపై దాడి చేశారు. షేక్ ఇజహార్ అహ్మద్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ఇమ్రాన్ అనే వ్యక్తి తన లాయర్తో వచ్చి పిఎస్లో లొంగిపోయాడు. లొంగిపోయిన వీడియోలు కూడా ఇమ్రాన్ లాయర్ మీడియాకు విడుదల చేశాడు. అయితే పోలీసులు మాత్రం 3 అరెస్టు మాత్రమే చూపిస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత వాళ్ళు ఐడెంటిఫై అయ్యాక వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాక్ చేసుకొని డిఫరెంట్ మోడ్స్ ద్వారా చేసుకునేసి ఇవాళ ఇన్స్పెక్టర్ గారు టీం అంతా కలిసి జొహరాపురంలో 3 ముద్దాయిలను అరెస్ట్ చేశాం. ఇంకా 2 ముద్దాయిలు పరారులోనే ఉన్నారు. మెయిన్ 3 ముద్దాయిలు ఎవరంటే A2 అయిన ఇర్ఫాన్ సలీంను అరెస్ట్ చేయడం జరిగింది. A3 3వ ముద్దాయి అయిన షేక్ జహీన్ అహ్మద్ని, 4వ ముద్దాయి అయిన SMD ఇర్ఫాజ్ని వీళ్ళని అరెస్ట్ చేసినాం. ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం ఇమ్రాన్ అనే వ్యక్తి నాకు ఒక మర్డర్ కేసు విషయంలో కాల్ చేయగా అతనికి బిర్లాగేట్ నందు రమ్మని చెప్పితే అతను వచ్చి నాకు మర్డర్ కేసు విషయం చెప్పగా నేను అతన్ని తీసుకొని వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు సిఏ గారి ఆధ్వర్యంలో స్టేషన్లో సిఏ గారి ఆధ్వర్యంలో సరెండర్ చేయగా సమయం 10:30 గంటలు అయినది. ఉదయం 10:30 గంటలకు సిఏ గారి ఆధ్వర్యంలో సరెండర్ చేశాను.